మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలుగు సినీ చరిత్రకే గర్వకారణం. సినీ పరిశ్రమ గతిని మార్చేసిన నిత్య శ్రామికుడు. దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతున్న రాజా విక్రమార్క మెగాస్టార్. ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ బందీగా ఉండే ఖైదీ. టాలీవుడ్ కి మాత్రమే కాకుండా తెలుగు ప్రజలకు అన్నయ్యగా మారిపోయారు. ఇన్నాళ్లు అందరం ఆయన్ను ప్రేమగా అన్నయ్య అని, గౌరవంగా పద్మభూషణ్ అని పిలుచుకునేవాళ్లం. ఇప్పుడు ఆ గౌరవం రెట్టింపైంది. ప్రభుత్వం చిరుని పద్మ విభూషణ్ తో సత్కరించనుంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్రం విడుదల చేసింది. దీంతో మెగా అభిమానులే కాకుండా తెలుగు సినీ ప్రేమికులు హృదయాలన్నీ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాయి, గర్వంతో ఉప్పొంగిపోతున్నాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలోనూ నిలదొక్కుని కృష్ణ, శోభన్ బాబులకు పోటీగా నిలబడి ఎగసిబడ్డ కెరటం చిరంజీవి. అప్పటి వరకు మూస ధోరణిలో పోతున్న పరిశ్రమ రూపురేఖలను మార్చేశారు చిరంజీవి. తన మాటలు, యాక్షన్ సీక్వెన్స్, ఆటలు, డాన్సులు ఇలా అన్నిటితో తెలుగు రాష్ట్రాలను ఆశ్చర్యపరిచారు. చిరంజీవి హెయిర్ స్టైల్, చిరంజీవి వేసుకున్న డ్రెస్సులు ఇలా ఓ ట్రెండ్ క్రియేట్ చేశాయి. ఇక బాక్సాఫీస్ రికార్డులకు కొత్త లెక్కలు చెప్పే మాస్టర్, ఇండస్ట్రీ హిస్ట్లకు దారి చూపిన హిట్లర్, మాస్ అనే పదానికి పర్యాయ పదంగా మారిన గ్యాంగ్ లీడర్, హీరోయిజం అనే మాటకు కొత్త రీపును తెచ్చిన స్టేట్ రౌడీ, రౌడీ అల్లుడుగా అలరించి అల్లుడా మజాగా అనిపించిన ఘరానా మొగుడు, ఇలా చిరంజీవి సినీ చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చిరంజీవి సినీ హీరోగానే కాకుండా రియల్ హీరో అనిపించుకున్నారు. రక్తదానం, నేత్రదానం అంటూ ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారి మదిలో నిలిచిపోయారు. ఇక కరోనా సమయంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేశారు. ఇండస్ట్రీ అంతటి ఏకతాటికి తీసుకొచ్చి సిసిసి కోసం నిధులు కేటాయించారు. కరోనా సమయంలో సినీ శ్రామికులకు నిత్యావసర సరుకులు అందించి ఎన్నో కుటుంబాలను ఆదుకున్న ఆపద్ బాంధవుడు. వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, ఆక్సిజన్ బ్యాంకులు ఇలా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ప్రపంచానికి తెలిసినవే. ఇంకా తెలియనివి, బయటకు రాని సహాయ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. స్వయం కృషికి నిలువెత్తు నిదర్శనం. అందరివాడు అనే పదానికి అర్థం. ప్రజల్లో చైతన్యం, రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని తెలుగు ప్రజల కోరిక మేరకు ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించారు. పర్యాటక శాఖ మంత్రిగాను సేవలందించారు. పాలిటిక్స్ కారణంగా ప్రేక్షకులకు దూరమయ్యారు. రామ్ చరణ్, మగధీర, బ్రూస్లీ సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ను పలకరించారు. దాదాపు 10 ఏళ్ల తరువాత ఖైదీ నెంబర్ 150తో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్. జస్ట్ టైం గ్యాప్ అంతే అన్నట్లు రికార్డు స్థాయి కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. డాన్స్ మూమెంట్స్ తో రచ్చ చేశారు. 60+ లోనూ యువకుళ్లా కనిపించారు. తర్వాత కొడుకు రామ్ చరణ్ నిర్మాణంలో హిస్టారికల్ ఫిలిం సైరా నరసింహారెడ్డితో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటారు. తాజాగా సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్యతో చిరు తనలోని పూర్తి మాస్ యాంగిల్ను ప్రేక్షకులకు మరోమారు రుచి చూపించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితాన్ని గడిపి ఎమ్మెల్యే నుంచి భారత ఉపరాష్ట్రపతి దాకా ఎన్నో పదవుల్లో తనదైన శైలిలో రాణించిన తెలుగు నేత ముప్పవరపు వెంకయ్య నాయుడు పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక కావడం తెలుగు జాతి గర్వకారణం. ఏ రంగంలోనైనా రాణించాలంటే విశ్వసనీయత చాలా ముఖ్యం. తన గౌరవాన్ని కాపాడుకుంటూనే తనకిచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం అవసరం. అణుకువగా ఉంటూనే అవసరమైన చోట దూకుడు చూపగలగాలి. అంతకు మించి నడవడికలో ఎప్పుడూ చిన్న తప్పితం కూడా కనిపించకుండా చూసుకోవాలి. ఇన్ని లక్షణాలు ఉండే రాజకీయ నాయకులు మన దేశంలో చాలా అరుదు. అందులోనూ సమకాలీన రాజకీయాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రాజకీయ నాయకుడు ఎవరు అని అడిగితే ఎక్కువ శాతం మంది ఖచ్చితంగా చెప్పే పేరు ముప్పవరపు వెంకయ్య నాయుడు. అచ్చం తెలుగు నడవడిక, స్వచ్ఛమైన చిరునవ్వు, సాంప్రదాయపు పంచెకట్టు, చూడగానే ఎవరినైనా కట్టిపడేసే రూపం, మాటల్లో తేట, తెలుగు తీయదనం, స్పష్టమైన వాచికం, గంభీరమైన కంఠస్వరం, వీటికి తోడుగా విశ్వసనీయతకు, నిజాయితీకి నిలువుటద్దం వెంకయ్య నాయుడు. రిపబ్లిక్ డే 2024 సందర్భంగా ఆయనకు దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవిస్తోంది ప్రభుత్వం. ఇది తెలుగుతనానికి, తెలుగు జాతికి తక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు. తెలుగు జాతి గౌరవించే నాయకుడు, విద్యార్థి రాజకీయాల నుంచి పద్మ విభూషణ్ వరకు ఎదిగిన వెంకయ్య నాయుడు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే నుంచి దేశ ఉపరాష్ట్రపతి వరకు ఆయన చూడని పదవి లేదు. ఏ పదవిలో ఉన్నా తాను నమ్మిన సిద్ధాంతాన్ని వదల్లేదు. ఎంతటి కష్టంలోనైనా
తాను ఉన్న పార్టీని వీడలేదు. ఆ విశ్వసనీయతే ఆయనకు శ్రీరామ రక్ష అయింది. వెంకయ్య నాయుడు 1949 జూలై 1న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా చవటపాలెం రంగయ్య నాయుడు రవణమ్మ దంపతులకు జన్మించారు. తన ప్రాథమిక విద్య తరువాత వెంకయ్య నెల్లూరులోని విఆర్ కళాశాలలో రాజనీతి శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తరువాత ఆంధ్ర యూనివర్సిటీ విశాఖలో న్యాయశాస్త్రం పూర్తి చేసి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వెంకయ్య నాయుడు విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా పనిచేశారు. దీంతో క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన జీవితానికి అలవాటు పడ్డారు. కాలేజీ విద్యార్థిగా ఏబీవీపీలో చేరి చురుగ్గా పనిచేశారు. విఆర్ కాలేజీ, ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1972 జై ఆంధ్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. విజయవాడ, నెల్లూరు నగరాల్లో ఉద్యమాలు చేసి తన వాగ్ధాటితో ఖ్యాతి గడించారు. ఆంధ్ర లా కాలేజ్ తరపున ఏబీవీపీ అధ్యక్షుడిగా ఎన్నికవడం వెంకయ్య జీవితంలో ఓ మలుపని చెప్పవచ్చు. 1972లో వెంకయ్య జై ఆంధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. కాకాని వెంకటరత్నం పంతులు వంటి ప్రముఖులతో కలిసి పనిచేశారు. 1977లో ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. జైలుకు కూడా వెళ్లారు. లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉదయగిరి నుంచి పోటీ చేసి అసెంబ్లీ సభ్యునిగా వెంకయ్య నాయుడు తొలిసారిగా ఎన్నికయ్యారు. అప్పట్లో దేశమంతా ఇందిరాగాంధీ పేరు మారుమోగుతున్న ఉదయగిరిలో మాత్రం వెంకయ్య నాయుడునే విజయం వరించింది. స్వయంగా ఇందిరాగాంధీ అక్కడ ప్రచారం చేసినా ఆయనను ఓడించలేకపోయారు. అలా తొలిసారి ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1980 నుంచి 1983 వరకు బీజేపీ అఖిల భారత యువజన సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తరువాత 1983 ఎన్నికల్లో రాష్ట్రం టీడీపీ క్లీన్ స్వీప్ చేసిన ఉదయగిరిలో వెంకయ్య నాయుడు విజయం సాధించారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంకయ్య ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి పెద్దపీట వేశారు. ఆ తరువాత జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. వెంకయ్య నాయుడుకి జాతీయ స్థాయిలో పార్టీలో పలు కీలక పదవులు వెతుక్కుంటూ వచ్చాయి. 1996 నుంచి 2000 వరకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 1998లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అనేక పార్లమెంటరీ బోర్డులకు సభ్యుడిగా చైర్మన్ గా పనిచేశారు. సెప్టెంబర్ 2000 నుంచి జూన్ 2002 వరకు వాజ్పేయి ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. జూలై 2002లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై 2004 చివరి వరకు పనిచేశారు. ఆ తరువాత 2004, 2010లో రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ మరింత వేళ్లుకోవడానికి కృషి చేశారు. ఇంగ్లీష్, హిందీ భాషలపై వెంకయ్య నాయుడుకు ఉన్న పట్టు రాజకీయాల్లో ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు సహకరించాయి. 2014లో మోడీ కేబినెట్ లో సమాచార ప్రసార శాఖతో పాటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య రాజకీయాల నుంచి ప్రస్తుతం దూరంగా ఉన్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు వెంకయ్య. ఆయన స్థాపించిన స్వర్ణ భారతి ట్రస్ట్ తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పేదలు, అనాథల కోసం ఈ ట్రస్ట్ ఒక పాఠశాలను నిర్వహిస్తోంది. అదేవిధంగా ఇక్కడ పిల్లలకు వెంకయ్యకు భార్య ఉషతో పాటు కుమారుడు హర్ష, కుమార్తె దీప ఉన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ వ్యవహారాలను దీప చూసుకుంటున్నారు. ఇక ఓవరాల్ గా ఈ పద్మ విభూషణ్ అవార్డ్స్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, పద్మవిభూషణ్ అవార్డుల విషయానికి వస్తే కేంద్రం 5గురికి పద్మవిభూషణ్ అవార్డులు అయితే ప్రకటించింది శ్రావ్య. అందులో 2 తెలుగు వాళ్ళు ఉండడం అయితే నిజంగా మనకి ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఆ 2 తెలుగు వాళ్ళు కూడా వాళ్ళ ప్రొఫెషన్స్లో వారికి వారే సాటి అన్నట్టు తమ కెరీర్ని, తన జీవితాన్ని గడిపిన వారుగా చెప్పుకోవచ్చు. ముందుగా మాట్లాడుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుకుంటే అటు నటన, ఇటు అభిమానుల్ని సంపాదించడం ఇవన్నీ పక్కన పెడితే గత 30 సంవత్సరాలుగా ఒక అంటే నెంబర్ 1 స్థానాన్ని, అంటే ఇంక ఏ హీరోకి సాధ్యం కానటువంటి ఒక రికార్డుని నెలకొల్పిన ఏకైక తెలుగు నటుడు మెగాస్టార్ చిరంజీవి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మన నేషనల్ మీడియాలో కూడా 1995 కాలంలో బిగ్గర్ దెన్ బచ్చన్ అని అండ్ మొదట ₹1 కోటి పారితోషికం తీసుకున్న ఏకైక హీరో అని చెప్పి ప్రత్యేకంగా బాలీవుడ్లో కూడా కథనాలు ప్రచురితమైన ఏకైక నటుడు కూడా మెగాస్టార్ చిరంజీవి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే గతంలోనే మెగాస్టార్ చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు అయితే లభించింది. ప్రస్తుతం దేశంలో అత్యున్నత అవార్డుల్లో 2వ స్థానంలో సంపాదించుకున్నటువంటి పద్మవిభూషణ్ అవార్డుని కూడా కేంద్రం ప్రకటించింది.
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ప్రకటించిన అవార్డులో చిరంజీవికి అవార్డు రావడంతో మొత్తం మెగా అభిమానులే కాకుండా యావత్ దేశంలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్ని వైపుల నుంచి కూడా. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఆయన నటనతో పాటు ఫిలిం కెరీర్తో పాటు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాంటివి స్థాపించి 10 లక్షల యూనిట్ల బ్లడ్, ఇప్పటి వరకు బ్లడ్ బ్యాంక్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో 10 లక్షల యూనిట్ల బ్లడ్ కలెక్ట్ అవడమే కాకుండా డొనేట్ కూడా చేయడం జరిగింది బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పటి నుంచి. అదేవిధంగా మరోవైపు చిరంజీవి ఆక్సిజన్ ప్లాంట్లను కూడా స్థాపించారు. అంటే 32 చోట్ల డిఫరెంట్ ప్లేసెస్లో భారతదేశం మొత్తంలో కోవిడ్ సంక్షోభం, మనం దేశమంతా కోవిడ్ సంక్షోభంలో ఉన్న సమయంలో ఆక్సిజన్ సిలిండర్, కోవిడ్ వేవ్ 2 సమయంలో ఆక్సిజన్ సిలిండర్స్ అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలో చిరంజీవి అందరికన్నా ముందు తానున్నాను అని ముందుకొచ్చి ఒక ఆపద్బాంధవుడిలాగా అందరినీ ఆదుకోవడం అయితే జరిగింది. సో ఈ సేవలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్రం అటు ప్రొఫెషనల్ గాను ఇటు పర్సనల్ గాను మెగాస్టార్ అందించిన సేవలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పద్మవిభూషణ్ అవార్డుని అయితే కేంద్రం ప్రకటించడం జరిగింది. అయితే మొదట తను నటించిన పునాది రాళ్ళు సినిమాతో తన కెరీర్కి పునాది వేసినప్పటికీ మొదట రిలీజ్ అయిన సినిమా మాత్రం ప్రాణం ఖరీదు అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1982లో వచ్చిన సినిమా నుంచి ఇంట్లో సినిమా నుంచి తర్వాత 1983లో వచ్చిన ఖైదీ సినిమాతో ఆయన ఒక్కసారిగా స్టార్గా ఎదిగారు. ఖైదీ సినిమా తర్వాత మెగాస్టార్ ఇక వెనుదిరిగి చూసుకోలేదని చెప్పుకోవచ్చు. అయితే మధ్యలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వెళ్ళి ఒక 10 సంవత్సరాలు ఇండస్ట్రీకి, సినిమాలకి, మేకప్కి అన్నిటికీ దూరంగా ఉన్నప్పటికీ 10 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150తో రికార్డులు నెలకొల్పాడు. ఆ రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. లేటెస్ట్గా వచ్చిన వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలతో కూడా ఇంకా మెగాస్టార్ తనలో ఉన్న ఆ గ్రేస్ని మాత్రం అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే మన తెలుగు వారైనటువంటి నెల్లూరుకు చెందిన వెంకయ్య నాయుడు కూడా బీజేపీ పార్టీలో తనదైన ముద్ర వేయడమే కాకుండా యావత్ భారతదేశంలో తన స్టూడెంట్ యూనియన్గా, అంటే 1973లో మొదటిసారిగా ఏయూ స్టూడెంట్ లీడర్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఏబీవీపీ స్టూడెంట్ యూనియన్లో అగ్రనేతగా ఎలక్ట్ అయిన తర్వాత కూడా 1978లో మొదటిసారిగా తను క్రియాశీలక రాజకీయాల్లోకి అయితే ప్రవేశించడం జరిగింది. 1977లో మనం చూసుకున్నట్టయితే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఉన్న సమయంలో తాను పోరాడి జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అటు రాజకీయంలో క్లీన్ అండ్ నీట్, అంటే రాజకీయాల మీద ఉన్న విమర్శలన్నింటినీ, రాజకీయ నాయకుల మీద ఉన్న విమర్శలన్నింటినీ కూడా తాను ఎదుర్కొంటూ తను తిప్పికొట్టారు. నిజాయితీకి మారుపేరుగా వెంకయ్య నాయుడు అయితే నిలిచారని చెప్పుకోవచ్చు. తను మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే వాగ్దాటి వెంకయ్య నాయుడు గారు పార్లమెంట్ సమావేశాలు వస్తున్నాయంటే అటు లోక్సభ అయినా రాజ్యసభ అయినా కానీ వెంకయ్య నాయుడు స్పీచ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇది అక్షర సత్యం అని అయితే చెప్పుకోవచ్చు. దాంతో నెల్లూరులో అనేక మంది అనాథ పిల్లలకి ఫ్రీగా ఉచితంగా స్కూల్ విద్యాభ్యాసం అంతా కూడా అందించడం అయితే జరుగుతుంది. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ మానస్.